అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మనకి మ్యాథ్స్లో ప్రతిరోజు మీకు ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో వాటి మీద వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో కూడా మనకి ప్రజెంట్ ఎగ్జామ్లో ఎలాంటి మోడల్స్ వస్తూ ఉన్నాయో వాటి మీద ఒక క్వశ్చన్ని చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క కొన్న ధర 8,000 రూపాయలంట. కాస్ట్ ప్రైస్ అనేది 8,000 రూపాయలు. మీరు దానిని 7,200 రూపాయలకి అమ్మితే మీకు కలిగే నష్ట శాతం లాస్ పర్సంటేజ్ అనేది ఎంత? లాస్ పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. ఈజీగా చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. మనకి ఇక్కడ 7,200 రూపాయలకి అమ్మాడు. మొత్తం ఎంత? 8,000. అంటే లాస్ ఎంత? 800 రూపాయలు. అంటే 800 బై మనకి లాస్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ బై సిపి ఎంత? 8,000 ఇంటూ 100 చేస్తే మనకి లాస్ పర్సంటేజ్ అనేది వస్తుంది. 2 zeros 2 zeros క్యాన్సిల్, 1 0 క్యాన్సిల్, 8 1 8 10 ఎంత? 10% లాస్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 22 మంది వ్యక్తులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పనిని 12 మంది వ్యక్తులు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆల్రెడీ ఈ మోడల్ కూడా మీకు బిఫోర్ మనం డైలీ మ్యాథ్స్ క్లాసులు చేసేటప్పుడు చెప్పాను. అవి చేసిన వాళ్ళు ఉంటే ఈజీగా ఈ క్వశ్చన్స్ చేసేస్తారు. ఇక్కడ ఏముందండి, ఇక్కడ m1d1 = m2d2. అదే కదా ఫార్ములా, అదే వేసుకొని చేయడమే. ఇక్కడ 22 మంది ఇచ్చారు. ఓకేనా? 22 మంది ఇంటూ 15 రోజులు చేయగలిగితే 12 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు? దాన్ని ఎక్స్ అనుకోండి, కనుక్కోవడమే. ఇక్కడ చూడండి, 3 4లు 3 5లు, తర్వాత 2 2లు 2 11లు, 11 5లు ఎంత? 55. ఈ 2 కాస్త యువతలకు వస్తే బై 2 అవుతుంది. = ఎక్స్ ఉంటుంది. 50లో సగం ఎంత? 25. 5లో సగం ఎంత? 2.5. 25 ప్లస్ ఒక 2.5 అంటే 27.5. 27.5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 27.5 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 1/3 వంతు దూరాన్ని గంటకు 56 కిలోమీటర్ల వేగంతో, 1/2 వంతు దూరాన్ని గంటకు 35 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన దూరాన్ని గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అతని సగటు వేగం ఎంత? ఈ క్వశ్చన్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనుక్కోమంది ఏంటి? సగటు వేగం, యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కోమన్నారు. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే మనకి ఏం తెలియాలి? టోటల్ డిస్టెన్సు తెలియాలి అండ్ టోటల్ టైము తెలియాలి. ఈ రెండు తెలియాలి కదా మనకి. కాబట్టి ముందు వీటిని కనుక్కొని తర్వాత యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ టోటల్ టైం కనుక్కుందాం. టోటల్ టైం కనుక్కోవాలంటే ఫస్ట్ మనకేం తెలియాలి? డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకొని టోటల్ టైం అనేది కనుక్కుంటాం. ఓకేనా? టోటల్ టైం, ఈ టోటల్ టైం కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ తెలియాలి కదా. సో డిస్టెన్స్ కావాలంటే మనకి ఇక్కడ 1/3 1/2 అండ్ రిమైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనకి 1/3 ఒకటి, ఇంకొకటి ఏంటి 1/2, ఇంకొకటి రిమైనింగ్ అన్నారు. అంటే ఈ 3కి 2కి ఎల్సిఎం కడితే మొత్తం ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే ఇక్కడ 2 ఇక్కడ 3 అంతేనా? పైన 3 వస్తుంది, ఈ ప్లేస్లో 2 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏంటి? 2/6 ఒకటి, 3/6 ఒకటి, ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి? ఒకటి మిగులుతుంది, 1/6 ఒకటి. ఓకేనా? సో ఎల్సిఎం కడితే మనకి ఈ విధంగా వాల్యూస్ అనేది వచ్చాయి. అయితే ఇప్పుడు మనకి 2 1లు 2 3లు, 3 1లు 3 2లు, అంటే ఫైనల్గా 1/3 ఒకటి, 1/2 ఒకటి, 1/6 ఒకటి, 3 వచ్చాయి డిస్టెన్స్లు. మనకి మొత్తం కాలం కావాలంటే ఈ మూడింటిని ప్లస్ చేయాలి కదా. మూడింటిని ప్లస్ చేయాలి, మూడింటి యొక్క స్పీడ్లు కూడా కింద డినామినేటర్లో రావాలి. ఎందుకంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తేనే మనకు టైం వస్తుంది కాబట్టి. ఓకేనా? 1/3 1/2 1/6. ఇప్పుడు మనకి టోటల్ టైం కనుక్కోవడానికి = ఫస్ట్ దాని యొక్క డిస్టెన్స్ ఎంత? 1/3 ఇంటూ డి అనమాట డిస్టెన్స్ కాబట్టి. బై స్పీడ్ ఎంత? 56. తర్వాత ప్లస్ నెక్స్ట్ 1/2 బై దీని యొక్క స్పీడ్ ఎంత? 35 కాబట్టి 35 ప్లస్ నెక్స్ట్ 1/6d
దీని యొక్క స్పీడ్ అంతా 14 ఇచ్చారు చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు వీటన్నిటిలో D కామన్ తీసుకోవచ్చు కదా. D కామన్ తీస్తే మనకేం మిగిలింది, ఇక్కడ 1/3 ఉన్న కాస్త ఈ 3 అనేది కిందకు వస్తే ఏమవుతుంది, 3 × 56 అవుతుంది. 3 × 56 ఎంత అవుతుంది, 1/168 అవుతుంది. ప్లస్ తర్వాత ఈ 2 కాస్త కిందకు వస్తే 2 × 35 అంటే 1/70. ప్లస్ 6 కాస్త కిందకు వస్తే 6 × 14 ఎంత, 1/84. ఓకేనా. ఇదేంటి మనకి టైం అనమాట, టోటల్ టైం అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు టోటల్ టైం వచ్చింది కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవన్నీ కూడుకోవాలి కదా, వీటన్నిటిలో ప్లస్ 1/168, 1/70 ప్లస్ 1/84 ఇచ్చారు. ఇవన్నీ కూడుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మరలా మనం 168కి 70కి 84కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే మనకేమొస్తుంది, 840 అనేది వీటి యొక్క ఎల్సిఎం. ఓకేనా. 840 ఎల్సిఎం కట్టడం ఎలా అనేది ఆల్రెడీ నేను బిఫోర్ క్లాసుల్లో చెప్పాను, దాన్ని బట్టి మీరు చేయాలి. ఓకేనా. 840 అనేది దీని యొక్క ఎల్సిఎం, 168కి 70కి 84కి. ఇప్పుడు ఫైనల్గా ఆ 168 ఇంటూ ఎంత చేస్తే 84 వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసరికి 168 × 5 చేయండి, ఎంత, 840 అనేది వస్తుంది. కాబట్టి 5 ప్లస్ 70 × 12 చేస్తే 840 అనేది రావడం జరుగుతుంది. ప్లస్ 840 × 10/840. ఓకేనా. 12 ఒక 5, 17 ఒక 10, 27/840. ఓకేనా. సో ఇక్కడ పక్కన మరలా ఏముంది మనకి, డి అనేది ఉంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా ఏంటి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు డి × 27/840. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మనకు తెలియదుగా, ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ d × 27/840. డి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. మిగిలింది ఏంటి, 27/840 అంటే ఏంటి, 840 అనేది పైకి వెళ్తుంది, 840/27. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 3వ ఎక్కంలో కొట్టేయండి, 3 9లు, 3 2లు పక్కన 2 ఒక 4 అంటే 3 8లు అంటే 28, పక్కన ఒక 0, 280/9 వచ్చింది. దీన్ని మరలా క్యాన్సిల్ చేయండి, 9 1లు, 9 3లు 27, పక్కన 1 ఉంది, 0 ఉంది అంటే 10 వస్తుంది. అంటే 9 1లు 31 సంథింగ్. 31 దగ్గరలో ఏ విలువ ఉంది, ఇక్కడ చూడండి ఆప్షన్ సి ఉంది, 31.11 km/h. ఓకేనా. 31.11 అనేది ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొన్ని క్వశ్చన్స్ కొంచెం లెంతీగా ఉండేటట్లే ఇస్తున్నాడు. ఓకేనా. కొన్ని చాలా ఈజీగా ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, 2a + 4b² - 2a - 4b² యొక్క విలువ కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ని నార్మల్గా చేసుకుంటూ వెళ్తే దీనికి కూడా టైం తీసుకుంటుంది. దీనికి ఈజీ ప్రాసెస్ అంటే ఈజీగా చేసే మెథడ్ చెప్తాను చూడండి. అదేంటంటే ఇక్కడ ఇది మొత్తాన్ని మనం x అనుకొని ఇది మొత్తాన్ని y అనుకుంటే x² - y². కండిషన్ ఏంటి, x + y ఇంటూ x - y. ఇదే కదా కండిషను. ఈ x ప్లేస్లోనేమో 2a + 4b వస్తుంది, y ప్లేస్లోనేమో 2a - 4b వస్తుంది. దీన్ని బట్టి ఈ యొక్క x విలువని y విలువని సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూ అనేది కనుక్కోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఏంటి, x + y అంటే 2a + 4b - 2a రాస్తాను వరుసగా చూడండి. ఫస్ట్ x + y అంటే 2a + 4b, తర్వాత ప్లస్ 2a - 4b, ఇదొకటి ఇంటూ నెక్స్ట్ ఏంటి, x - y. x - y అంటే ఏంటి, 2a + 4b - 2a + 4b, అంతే కదా. ఇప్పుడు చూడండి దీంట్లో -4b -2a + 2a క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ -4b + 4b అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి, 4a మిగులుతుంది. ఇక్కడ మిగిలింది ఏంటి, 8b మిగులుతుంది. ఫైనల్గా 4 8s 32, a × b ab, 32ab అనమాట. ఓకేనా. 32ab. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా
ఈజీగా చేసే 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్లో ఒక మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. ఓకేనా? 15% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ 1290 అయితే అసలు ఎంత? దీనికి మీకేం చెప్పాను, 15% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలు చక్రవడ్డీ అన్నప్పుడు మీకు సక్సెసివ్ ఫార్ములా చెప్పాను కదా, x + y + xy/100 ఫార్ములా వేసుకొని చేయొచ్చు. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. ఇంతకంటే ఈజీగా చేసే మెథడ్ ఏంటంటే రేషియో మెథడ్. ఓకేనా? రేషియో మెథడ్లో చేయండి, ఈజీగా చేయొచ్చు. 15% ఏ విధంగా రాసుకోవచ్చు, 15/100గా రాసుకోవచ్చు కదా. 15/100 అంటే ఎంత మనకి, 3/20 అంతే కదా, 3/20. ఇప్పుడు ఇనిషియల్గా మనకి ఎంత, 20, ఫైనల్గా ఎంత వచ్చింది మనకి 23. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అన్నారు, 2 ఇయర్స్ అన్నారు కాబట్టి 20, 23. వీటిని మనం చూసుకుంటే 20 × 20 20 స్క్వేర్. ఓకేనా? ఇక్కడ 23 × 23 అంటే 23 స్క్వేర్. 20 స్క్వేరు 23 స్క్వేరు. 20 స్క్వేర్కి 23 స్క్వేర్కి స్క్వేర్ విలువలు తెలియాలి. 20 స్క్వేర్ అంటే 400. ఓకేనా? 23 స్క్వేర్ అంటే 529 అంతే కదా. 23 స్క్వేర్ అంటే 529. ఇప్పుడు 529 నుంచి 400ని తీసేస్తే మిగిలేదండి 129. 129 పార్ట్స్ అనుకోండి. ఆ పార్ట్స్ విలువ ఇచ్చారు 1290. ఓకేనా? అయితే ఒక్క పార్ట్ విలువ ఎంత, 129 ఒకట్లు, 129 ఒకట్లు, అంటే మిగిలేది 1 పార్ట్ విలువ 10 అనమాట. ఓకేనా? 1 పార్ట్ విలువ 10 అయితే అడిగిన క్వశ్చన్ ఏంటి, అసలు ప్రిన్సిపల్ అనేది ఎంత? ఓకేనా? 1 పార్ట్ 10 అయితే ప్రిన్సిపల్ అనేది ఎంత? 400 కదా ఇక్కడ ప్రిన్సిపల్ అంటే. అసలు ఇది తర్వాత మనకి 2 ఇయర్స్ తర్వాత వచ్చింది 529. అసలు ఎంత 400, అంటే ఒక్క పార్ట్ విలువ 10 అయితే 400 అంటే ఇంటూ 400 వేసుకుంటే వచ్చేస్తుంది. 400 × 10 అంటే 4000 అంతే కదా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది భాజనీయ సూత్రాలను ఉపయోగించుకొని చేయాలి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఒక నెంబర్ ఇచ్చారు. 67x19 అనేది 11 చేత నిశ్శేషంగా భాగించబడితే లోపించిన అంకె x యొక్క విలువ కనుక్కోవాలి. ఇచ్చినటువంటి నెంబర్లో xని కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 11తో నిశ్శేషంగా భాగించబడి అన్నారు కాబట్టి 11 యొక్క భాజనీయ సూత్రం ఏంటి అంటే, ఆల్టర్నేట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడి వాటిని, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందండి x, y, z అండ్ a అనుకోండి. ఇప్పుడు x, z ఏదైతే ఉంటుందో x + z = y, ఒక నిమిషం, y + a ఏమవుతుంది, y + a ఇలా రాసుకుంటే, సో ఇలా కూడా కాదు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. 1 2 3 4 5 తీసుకున్నామండి. ఇక్కడ చూడండి 1 + 3 4, 4 + 5 ఎంత 9, మైనస్ 2 + 4 ఎంత 6. 9లోంచి 6ని తీసేస్తే 3 వస్తుంది. ఇది 11తో పోదు ఈ నెంబరు. ఈ విధంగా ఆల్టర్నేట్ తీసుకొని మైనస్ చేస్తే మనకి 0 అన్నా రావాలి, లేకుంటే 11తో మల్టిప్లై అయ్యేదన్నా రావాలి. అదే 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్లో 6 తర్వాత ఆల్టర్నేట్గా ఉంది x, 6 + x తర్వాత 9 అంటే 15 + x ఒకటి వచ్చింది. నెక్స్ట్ 7 + 1 8 వచ్చిందనమాట ఇంకొకటి. ఓకేనా? అంటే 15 + x, 15 + x - 8 = ఎంత, 7 + x మిగిలింది. 11తో మల్టిప్లై అవ్వాలంటే ఇక్కడ x ప్లస్లో ఎంత రావాలి అంటే, వీటిని మైనస్ చేస్తే 1 0 అన్నా రావాలి, లేకుంటే 11తో మల్టిప్లై ఏదన్నా డివిజిబుల్ అయ్యేదన్నా నిశ్శేషంగా భాగించబడేదైనా కానీ రావాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మీరు చూసుకోండి, మనకి 7 + 4 పెట్టండి. 7 + 4 పెడితే ఎంత అవుతుంది, 11 అవుతుంది. కాబట్టి 11తో పోతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆ విధంగా ఏం చూడొచ్చు, లేకుంటే 7కి ఎంత యాడ్ చేస్తే మనకి 11తో పోతుంది అనేది చూసుకుంటే కూడా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంతసేపు చేసాం కానీ అసలు ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, PQRలు 3, 4, 5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. వారి పెట్టుబడుల కాలాల నిష్పత్తి, పెట్టుబడి నిష్పత్తి, కాలాల నిష్పత్తులు ఇచ్చారు. మొత్తం లాభం 46,000 అయితే Q యొక్క లాభ వాటా ఎంత? Q యొక్క లాభ వాటా ఎంత? ఓకేనా? Qకు సంబంధించి కనుక్కోవాలి.
ఇక్కడ ఈ క్వశ్చన్కి మీకు గతంలో కూడా చెప్పాను ఏ ఫార్ములా వాడాలి అనేది. మనకి ఎప్పుడైనా కానీ పార్ట్నర్షిప్ భాగస్వామ్యానికి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది అంటే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకేనా, రాసుకోండి కావాలంటే ఇది. ఓకేనా, ప్రాఫిట్ రేషియో ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు. కాబట్టి ఈ రేషియో మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకి ప్రాఫిట్ రేషియో అనేది వస్తుంది. 3 into 2, ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఫస్ట్ అంతా 2 ఉంది. 3 into 2 6, అదొకటి. నెక్స్ట్ 4 into 3 ఎంత? 12. 5 ఒకట్లు 5, 6 12 5, ఈ విధంగా వచ్చింది. వీటన్నిటిని కూడండి. 6 ఒక 12 ఎంత? 18, 18 ఒక 5 23 పార్ట్స్ విలువ ఇచ్చారు మనకి 46,000. మొత్తం లాభం 46,000. ఓకేనా, ఇప్పుడు చూడండి 23 ఒకట్లు 23 రెండ్లు అంటే 1 పార్ట్ విలువ 2000. 1 పార్ట్ విలువ 2000 అయితే మనకేమన్నారు? క్యూ యొక్క లాభ వాటా ఎంత? క్యూ యొక్క రేషియో ఎంత? PQ. క్యూ అంటే ఇక్కడ చూడండి 12. క్యూ యొక్క రేషియో 12P. ఓకేనా, 12 భాగాలు. ఒక భాగం 2000 అయితే 12 భాగాలు ఎంత? ఇంటూ 12 వేయడమే. ఓకేనా, 2 12 24, పక్కన 3 zeros, 24,000. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ మనకి ట్రిగ్నామెట్రీ నుంచి సైన్ థీటా విలువ ఇచ్చారు. 1 + sin θ / 1 - sin θ విలువ కనుక్కోవాలి. ఇది కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సైన్ థీటా ఎంత? 3/5. సో రాసుకోండి 1 + sin θ విలువ 3/5 బై 1 - 3/5. క్రాస్ మల్టిప్లై చేయండి రెండిట్లలో. 5 + 3/5 బై 5 - 3/5. ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి? 5 + 3 8, 5 - 3 2, 2 ఒకట్లు 2 4. కాబట్టి ఆప్షన్ P4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక పై చార్ట్లో జనవరి నెల కోణం ఇచ్చారు 72 degrees అండ్ మార్చి నెల కోణం 108గా ఇవ్వడం జరిగిందండి. మార్చి నెల యొక్క డిగ్రీస్ ఇచ్చారు అండ్ జనవరి నెలకు సంబంధించి డిగ్రీస్ ఇచ్చారు. ఆ 2 నెలల డేటా మధ్య నిష్పత్తి రేషియో అనేది కనుక్కోమన్నారు. రేషియో కనుక్కోవాలి, ఈజీగా కనుక్కోవచ్చు. ఏంటి? 72/108, ఈ రెండింటికి సంబంధించి రేషియో కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి మీకు చిన్న టేబుల్ నుంచే క్యాలిక్యులేట్ బోత్ సైడ్స్ కొట్టివేయండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ కష్టంగా ఉంటే పెద్ద టేబుల్స్ రాకపోతే ఓకేనా, డైరెక్ట్గా దీన్ని 12వ ఎక్కంతో కొట్టేయచ్చు. ఓకేనా, ఒకవేళ రాకపోతే 3వ ఎక్కంతో కూడా కొట్టేయచ్చు. నేను డైరెక్ట్గా 12వ ఎక్కంతో కొట్టేస్తున్నాను. మనకి 12 5 ఎంత? 60, 12 6 72 అండ్ ఇక్కడ 12 9 ఎంత? 108. కాబట్టి 3 2 3 3, 2:3. 2:3 ఆప్షన్ ఏ 2:3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, ఒక వస్తువు ధరను 40% పెంచి ఆపై 30% రాయితీ ఇచ్చిన తర్వాత దానిని 392కి అమ్మితే అసలు ధర ఎంత? అసలు ధర అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి పెంచాడు, రాయితీ ఇచ్చాడు. ఈ మోడల్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో నేను చెప్పాను. ఓకేనా, ఇక్కడ చూస్తే పెంచాడు అంటే ఏంటి? ప్లస్. రాయితీ అంటే ఏంటి? డిస్కౌంట్ ఇచ్చారు. 100 రూపాయలు కాస్త 80 రూపాయలకి ఇచ్చారనుకోండి, తగ్గించి ఇచ్చారా లేకపోతే పెంచి ఇచ్చారా? తగ్గించే ఇచ్చారు, అంటే మైనస్ చేసి ఇచ్చారనమాట. అంటే ఇక్కడ మైనస్ వాడాలి. దీనికి కూడా మీరు వాడాల్సిన ఫార్ములా సక్సెసివ్ ఫార్ములా. ఏంటది? x + y + xy/100. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఆల్రెడీ దీని గురించి వీడియోనే సపరేట్గా చేసి కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి x అంటే ఏంటి? 40%, ప్లస్ కాబట్టి 40. నెక్స్ట్ y అంటే 30%, 30% రాయితీ కాబట్టి మైనస్, డిస్కౌంట్ అనేది మైనస్ కాబట్టి -30. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ పక్కన ఒకేసారి చెప్తాను చూడండి. x అంటే ఏంటి? 40 + 40, y అంటే -30. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ అవుతుంది. మరలా ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనసే అవుతుంది. కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ మైనస్ రాసుకుంటున్నాను. 4 3 12, పక్కన 2 zeros బై 100. జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 40 - 30 - 12, -30 - 12 అంటే -42. ఇక్కడ 40 ఉంటుంది.
ఈజ్ ఈక్వల్ టు ఏంటి -2 వస్తుంది. అంటే -2 అంటే ఏంటి లాస్ అనమాట. ఇక్కడ అసలు ధర ఎంత అనేది కనుక్కోవాలి. అంటే -2 అంటే ఇక్కడ ఏదైతే 392 ఉందో ఇది 98% అమ్మినటువంటి ధర అనమాట. దాని అర్థం అది. -2 అంటే 98%కే ఈ యొక్క 392 రూపాయల చొప్పున అమ్మాడు. అది మనం రాసుకోవాలి. 98% విలువ మనకిచ్చారు 392. దేన్ని బట్టి ఇప్పుడు మనం బిఫోర్ చేసినటువంటి ప్రాసెస్ని బట్టి తెలిసింది ఇది. ఓకేనా. అయితే అసలు ధర అంటే ఏంటి 100% విలువ ఎంత క్రాస్ మల్టిప్లై చేయండి. ఓకేనా. 392 ఇంటూ 100/98. 98 ఒకట్లు 98 నాలుగులు 392. ఓకేనా. 4 ఇంటూ 100 అంటే 400. 4 ఇంటూ 100 400. కాబట్టి ఆప్షన్ బి 400 ఇస్ ద ఆన్సర్. ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఇలాంటి మోడల్స్ అయితే వస్తున్నాయి ఎగ్జామ్లో. ఒకసారి ఎగ్జామ్కి ముందు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. కొన్ని క్వశ్చన్స్ మాత్రం కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్తో ఉంటాయి, మీరు గుర్తుపట్టాలి. క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వెంటనే ఆ క్వశ్చన్ స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఇక్కడ టైం ఎక్కువ తీసుకునే క్యాలిక్యులేషన్ పార్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అదే టైంలో తర్వాత వచ్చేటటువంటి 3 నుంచి 4 ప్రశ్నలు ఈజీగా చేయొచ్చు. అదే టైంలో పక్కన వెంటనే ఎక్కువ ప్రశ్నలు మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాన్షియస్లో మీరైతే ఉండాలి. ఓకేనా. అలా ఉన్న వాళ్ళు ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటారు. ఎందుకంటే కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఏదన్నా లెంతీ క్వశ్చన్ వస్తే అక్కడే ఉండిపోతారు. అది స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అక్కడ ఈజీ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 minutesలో చేసే క్వశ్చను ఓకేనా, అక్కడికి వెళ్తే 3 questions చేయొచ్చు. మినిట్కి 1 question వేసుకున్న 3 questions చేయొచ్చు. సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.